నేనే మీ కాలు విరగొట్టలేదండి. ట్రీట్మెంట్ లో భాగంగానే చేస్తున్నాను. ఏమైందిరా? నా కాలు ఇరక్కొట్టేసింది. ఏ డాక్టర్ ఏంటిది? నేనేం చేయలేదండి. కాదురా, ఈమె అంతా చేసింది. నా కాలు ఇరక్కొట్టేసింది. అసలు ఈమెకి ట్రీట్మెంట్ వచ్చో లేదో. లేదండి, కావాల్సి వస్తే చెక్ చేసుకోండి. కాలికి ఏమైనా స్వెల్లింగ్ ఉందా? ఏమీ లేదు కదా. తప్పుడు ట్రీట్మెంట్ చేసింది కాక మాదే తప్పును మాట్లాడుతున్నావు? అది కాదండి. అసలు నువ్వు డాక్టర్ వేరా? అయ్యో నేనేం నువ్వు చేయలేదు. అసలు డాక్టర్ వేరా? నా కాలు ఇరక్కొట్టేశావు. అరే నన్ను ట్రీట్మెంట్ చేయనివ్వండి. ఏమైందండి? ఈ డాక్టర్ నకిలీ అనుకుంటా. వైద్యం చేయమంటే తెలిసి తెలియకుండా నా కాలు ఇరక్కొట్టేసింది. ఇతను చెప్తుంది నిజం కాదు. నేనేం కాలు విరగొట్టలేదు. ఈ మధ్య ఇలాంటి డూప్లికేట్ డాక్టర్లు ఎక్కువైపోయారు. ఇలాంటి వాళ్ళు డబ్బుల కోసం మనుషుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. అవునండి, పేపర్లో చదువుతున్నాం కదా, నకిలీ డాక్టర్లు ఎక్కువైపోయారు ఈ మధ్య. ఎవరండి నకిలీ? అలా ఎలా అంటారు? తను ఫిజియోథెరపీ డాక్టర్. అమ్మా, ఇక్కడ వైద్యం చేయమంటే అతని కాలు ఎరగొట్టేసింది తను. నకిలీ డాక్టర్తో మీరు ఎలా క్లినిక్ పెట్టిస్తారండి? మా అక్క నకిలీ కాదు. తను కష్టపడి చదివి ఫిజియోథెరపిస్ట్ అయింది. అంటే వీళ్ళంతా ఒకటే ముఠ అనుకుంటారా? ఎక్కువ మాట్లాడకండి. తను మంచి డాక్టర్. ఇంతకు ముందు చాలా మందికి వైద్యం చేసింది. ఈ డాక్టర్ నా కాలు ఇరక్కొట్టేసిందిరో. నా కాలు. ఏమ్మా, వైద్యం రాకుండా క్లినిక్ ఎలా పెట్టావు? అయ్యో, అర్హత లేకుండా వైద్యం చేసి మా వాడి కాళ్ళు విరగొడదాం అనుకుంటున్నావా? నేను నిజంగానే డాక్టర్ నండి. అయితే మా వాడి కాలు ఎందుకు ఎరగొట్టావు? హలో, నీ ఒక్కడికే ఇలా అయింది. ఇప్పటి వరకు వచ్చిన వాళ్ళందరూ మా అక్కని మెచ్చుకొని వెళ్లారు. అవన్నీ మాకెందుకండి? రే, చూస్తామేంట్రా, పోలీసులకు ఫోన్ చేయి. పిలవండి. తను డాక్టర్, మా అందరికీ తెలుసు. పాపం చూడమ్మా, ఆ మనిషి ఎలా బాధపడుతున్నాడో. వైద్యం రాకుండా చేస్తే ఇలాగే అవుతుందండి. చూడండి, మా అక్కకి వైద్యం రాదు అనకండి. తను చాలా స్పెషలిస్ట్. అవునవును, మోసం చేయడంలో చాలా స్పెషలిస్ట్. సార్ రండి సార్. సార్, దొంగ వైద్యం చేసింది ఈ అమ్మాయే సార్. లేదు సార్, నేను మెడికల్ టర్మ్స్ ప్రకారమే వైద్యం చేశాను. అయ్య బాబాయ్, మరి ఆయన ఎందుకు బాధపడుతున్నాడు? ఈమెకి వైద్యం చేయడం రాకే. ఈ డాక్టర్ నా కాలు ఇరక్కొట్టేసిందిరో. సార్, నేను నకిలీ డాక్టర్ని కాదు సార్. నేను ఫిజియోథెరపీ చదివి సర్టిఫై అయిన తర్వాతే ట్రీట్మెంట్ చేస్తున్నాను. మరి సర్టిఫికెట్, లైసెన్స్ ఏవి? ఉండవు సార్. నకిలీ డాక్టర్కి సర్టిఫికెట్లు ఎలా ఉంటాయి? చూడండి, నిజాలు తెలియకుండా నకిలీ డాక్టర్ అంటే బాగోదు. నకిలీ డాక్టర్స్కే కదా నకిలీ అంటే పౌరుషం వచ్చేది. ఏంటి దౌర్జన్యం చేస్తున్నారు? మర్యాదగా ఉండదు చెప్తున్నాను. సార్, వీళ్ళేదో వేరే ఉద్దేశంతో వచ్చారు సార్. నా వల్ల అతని కాలేం విరగలేదు. కాలు విరుగుంటే స్వెల్లింగ్ ఉంటుంది. అసలేమీ లేదు. కావాలంటే మీరే వెళ్ళి చూడండి. కావాలని నాటకాలు ఆడుతున్నారు సార్ వీళ్ళు. ఏయ్, మా వాడికి నష్టం చేసింది కాక మమ్మల్నే తిరిగి అంటావా? రేయ్, అసలు ఈ క్లినిక్ నాశనం చేసి అప్పుడు మాట్లాడదాంరా. పదండి. ఆగండి. ఏం చేస్తున్నారు మీరు? ఆగండి. మీకే చెప్పేది, ఆగండి.
రేయ్ మొత్తం బయటపడండి రా, బయటపడండి. ఇలా అన్యాయం జరుగుతుంటే చూస్తూ నిలబడ్డారేంటి? ఏదో ఒక యాక్షన్ తీసుకోండి. నా కాలు ఇరగొట్టేసింది. ఆగు ఆగు, దించు. మీకు తన సర్టిఫికెట్స్ చూపిస్తుంది. అంతవరకు ఇక్కడ ఏమైనా జరిగిందో ఊరుకునేదే లేదు. సరే తీసుకురండి. అమ్మ చైత్ర, పదమ్మా. ఏమైందమ్మా? దీంట్లో సర్టిఫికెట్ కనిపించట్లేదు. సరిగా చూడమ్మా. లేదు బావగారు, చూస్తున్నాను. మహి, సర్టిఫికెట్ ఎక్కడైనా పెట్టావా? నువ్వే కదే ఈ ఫైల్ ఇంటర్వ్యూ కానీ ఎక్కువగా యూజ్ చేస్తున్నావు. మరి బాగా గుర్తు తెచ్చుకో. మహి చెప్పు, ఎక్కడైనా పెట్టి మర్చిపోయావా? ఆలోచించు. అక్క, అది ఏంటి నసుగుతున్నా? బయట చూసావు కదా, చెప్పు త్వరగా. అక్క, మొన్న ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాను. నా సర్టిఫికెట్స్, జిరాక్స్, రెజ్యూమే దీంట్లో తీసుకెళ్లి ఇంటర్వ్యూలో ఇచ్చాను. బై మిస్టేక్ వాటితో పాటు మహి, అది ఒరిజినల్ సర్టిఫికెట్. పోతే ఎలా వస్తుంది? అంత తేలిగ్గా ఎలా ఇచ్చేసావే? అక్క, సారీ అక్క, నేను చూసుకోకుండా ఇచ్చేసానక్క. బయటికి సర్టిఫికెట్స్ లేకుండా వెళ్తే మన పరిస్థితి ఏంటి?
అన్నట్టు నేను దొంగ డాక్టర్ అవుతాను. సారీ అక్క. సర్టిఫికేట్ పోతే మరొకటి ఇస్తారు కదా. అదంతా పెద్ద ప్రాసెస్ అండి, అంత ఈజీగా అవ్వదు. అక్క నేనేది కావాలని చెయ్యలేదక్క, నేను చూసుకోకుండా ఇచ్చేసానక్క. నీ నిర్లక్ష్యం వల్ల ఇప్పుడు నేను వాళ్ళ ముందు దొంగలా నిల్చోవాలి. మరి పోలీసు వాళ్ళు కూడా ఉన్నారు. సర్టిఫికెట్ లేకుండా వైద్యం చేశానని నన్ను అరెస్ట్ కూడా చేస్తారు. అక్క ఐఎమ్ సారీ అక్క. అక్క మహాలక్ష్మి, ఏమైంది? అయ్యో మహి, కళ్ళు తెరు. మహాలక్ష్మి, వెళ్ళి మంచిని తీసుకురండి. కంగారు పడకమ్మా. ఇదిగో అక్క. మహాలక్ష్మి, మహి కళ్ళు తెరు. మహాలక్ష్మి, అక్క సారీ అక్క, నేను కావాలని చేయలేదక్క. ఊరుకో మహి, ఏం కాదు, ఊరుకో. ఏం కాదు, ఊరుకో. సర్టిఫికెట్ల కోసం వెళ్ళారు ఎంతసేపు? చేసిన డ్రామాలు చాలు, రండి. పదండమ్మ వెళ్దాం. ఏం కాదు, నేను చూసుకుంటాను. రండి, లేమ్మా, లే. రండి, పదండి, రండమ్మా. చూస్తారేంటండి? ఏమండి, అదుపులోకి తీసుకోండి. మా దగ్గర సర్టిఫికెట్స్ ఉన్నాయి, కానీ అనుకోకుండా అవి కనిపించడం లేదు. ఏంటి కథలు చెప్తున్నారా? అంత అవసరం మాకు లేదు బాబు, చెప్పేది నిజం. మా దగ్గర సర్టిఫికెట్స్ ఉన్నాయి. కొంపదీసి సర్టిఫికెట్ ఏమైనా దొంగది కొనుక్కొస్తారా?
ఇబ్బంది కాదు, బాధ్యత. హలో చైత్ర గారు. ఆనంద్ గారు. చైత్ర గారు, ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే? మీ వాయిస్ వింటుంటే చాలా డల్ గా ఉంది. ఒక ప్రాబ్లం వచ్చిందండి. ధైర్యంగా ఉండండి. అది కాదనంద్ గారు, నేను చూసుకుంటాను. ప్లీజ్ యూ డోంట్ వరీ, ఓకేనా? ఓకే ఆనంద్ గారు, థ్యాంక్స్. సారీ అక్క. సర్లేవే. ఆనంద్ గారా అక్క? ఏమన్నారక్క? ఆయన ముంబైలో ఉన్నారే. మరి ఇప్పుడు ఎలా అక్క? ఆయన హెల్ప్ చేస్తాను అని అన్నారు, కానీ ఆయన లేకుండా ఎలా సాయం తీసుకోవాలో అర్థం కావట్లేదు. మరి రేపటికల్లా సర్టిఫికెట్ ఎలా తీసుకొస్తామక్క? ఏమోని, నాకు కూడా అర్థం కావట్లేదు. చిన్నోడా, చెప్పు బేబీ. ఏంట్రా డల్ గా ఉన్నావు? నేనా డల్గానా? నెవర్. నువ్వు డల్ గా ఉన్నావని నీకు తెలియడం లేదురా, నిన్ను చూస్తున్నా నాకు తెలుస్తోంది. బేబీ, నీకు ఆ గ్లాసెస్ పవర్ తగ్గి సరిగ్గా కనిపించట్లేదేమో. అన్నయ్య ముంబై నుంచి రాగానే ఆ గ్లాసెస్ మార్పించుకో. నాకు అర్థమైంది నువ్వు ఇలా ఎందుకున్నావో. ఎందుకు? డైలీ ఆ చైత్రని ఏడిపించి ఏడిపించి నీకు అలవాటైపోయింది. ఈ రోజు ఆ పిల్ల ఇంటికి రాలేదు, అందుకే నీకేమీ తోచడం లేదు. బేబీ, ఆ పొట్టిది రాకపోతే నేనెందుకు డల్ గా ఉంటాను? నీ బ్రెయిన్ ఏమన్నా పనిచేస్తుందా లేదా? ఆ పొట్టిది రాకపోతే పండగ సెలబ్రేషన్ చేసుకుంటాను గాని డల్ గా ఎందుకుంటాను? అలా పైకి చెప్తున్నావురా చిన్నోడా, కానీ లోపల ఇంకేదైనా ఉందేమో. నీ బొంద దాని బొంద అన్నీ ఉన్నాయే లోపల. కాదే బేబీ, ఆ చైత్ర అంటేనే కరుడుగట్టిన టెర్రరిస్ట్ లాగా రియాక్ట్ అయ్యి ఆవేశపడేదానివి. కానీ ఈ మధ్య అంటే దాని గురించి బాబా ప్రవచనాలు చెప్పినట్టు చెప్తున్నావు. కాదురా, ఆ పిల్ల మనం అనుకున్నంత చెడ్డది కాదు. అంటే నువ్వనేదేంటి? అది మంచిది, నేను చెడ్డోనా?